हाई फ्रेंड्स अंदर की जय श्री दुर्गा माता जय श्रीराम जय श्री गणेश वेलकम बैक टू मై ఛానల్ ब्लॉग వచ్చేసి మనకు నాగుల్లో రాహుల్ కళాకార్ వరల్డ్ బిగ్గెస్ట్ ఫేమస్ అండ్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ 2025 అండ్ స్పెషల్ బ్లాగ్ అండ్ చాలా అద్భుతంగా ఉందండి. వీడియో మాత్రం వేరే లెవెల్ అసలు దుర్గా మాతలు 2025లో. సో కొన్ని ఒక 2 మోడల్ విగ్రహాలు అయితే చేసి ఉన్నారండి. సో డై కూడా చాలా వరకు తొందరగా ఫాస్ట్గా ఫినిష్ చేసి విగ్రహాలు మాత్రం తొందరగా స్టార్ట్ చేసిండన్న. అండ్ చాలా అద్భుతంగా ఉంది దుర్గామాత దేవి విగ్రహాలు అయితే కూడా వేరే లెవెల్లో చెప్పడం కాదు, మీ లైవ్లో చూసుకోవచ్చు, అంత అద్భుతంగా ఉంది. సో 2025లో స్పెషల్ బ్లాగ్ అండి. సో అందరు ప్లీజ్ దయచేసి నా తరపు నుంచి అండ్ మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ తరపు నుంచి అందరికి స్మాల్ రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి, ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయాల్సింది కోరుతున్నాను. అండ్ ఏంటంటే లైక్ చేయను, తొందరగా మీకు వీడియో అనేది చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ అందరు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కోరుతున్నాను. అందరికి జై శ్రీ దుర్గామాత జై శ్రీరామ్ జై శ్రీ గణేష్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ దుర్గామాత జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మన నాగోల్లో రాహుల్ కళాకార్ వరల్డ్ ఫేమస్ అండ్ బిగ్గెస్ట్ దుర్గామాత అండి. ఎందుకంటే 2025లో ఫస్ట్ వ్లాగ్ అండ్ ఫస్ట్ ఎపిసోడ్. సో ఇక్కడ డై అయితే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేసి కంప్లీట్ అయితే చేసుకోరు. డై వర్క్ అమ్మవారిది విగ్రహము. సో సింహం పైన కూర్చొని ఉన్నది. సో ఇప్పుడు కొన్ని విగ్రహాలు అయితే లోపల తయారు చేసి పెట్టారు, అవి మీకు చూపిస్తాను పదండి. అండ్ గైస్ ఇక్కడ 2 మోడల్స్ డై వర్క్ అయితే ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. సో అవి కూడా చూపిద్దామని ఇక్కడ వచ్చాను. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి లయన్ అండ్ ఇక్కడ టైగర్ మధ్యలో వచ్చేసి అమ్మవారి దేవి కూర్చొని ఉన్నట్టు. సో ఇదొక న్యూ మోడల్ 2025లో అండ్ స్పెషల్ డై. సో చాలా అద్భుతంగా ఉందండి. అండ్ సేమ్ మోడల్ తోటి ఇటు లయన్ అటు లయన్ అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి దేవి. ఇదొక చిన్న ఒక 4-5 ఫీట్స్ ఉన్నట్టు. సో ఇదొక కొత్త మోడల్ డై అండి 2025లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిన్న బుజ్జి గణపతిని అయితే తయారు చేస్తారు. ఇది కూడా చిన్న డై. సో ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇవన్నీ మొత్తం ఓల్డ్ స్టాక్ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ, అన్సోల్డ్ అవుట్ ఇవి. అండ్ గైస్ సో చూసుకోవచ్చు మన అమ్మవారు. సో సింహం పైన కూర్చొని ఉన్న దుర్గామాత దేవి అండి. సో వేరే లెవెల్ లుకింగ్, ఫిదా అయిపోవచ్చు, అంత అద్భుతంగా ఉంది. సో ఇంకా కలర్ గిల్లర్ వేసి ఇంకా వేరే లెవెల్లో అయితే చూపిస్తారండి. సో ఇక్కడ అన్సోల్డ్ అవుట్ దుర్గామాతలు కూడా చాలా ఉన్నాయి. సో మీకు చూపించడం వ్లాగ్ తీయడమే మర్చిపోయినాను. సో చూసుకోవచ్చు 2 సింహాల మధ్యలో మనకు అమ్మవారి సాక్షాత్ అమ్మవారి దేవే కూర్చొని ఉన్నట్టు. అండ్ బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా చాలా వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది రియల్ విగ్ అనుకుంటాను. సో చూస్తారు కదా జుట్టు అనేది రియల్. సో సింహం పైన కూర్చొని ఉన్న అమ్మవారి దేవి. సో ఇలా చాలా ఉన్నాయి. సో చూసుకోవచ్చు. అండ్ 2025లో స్పెషల్ వ్లాగ్ అండ్ స్పెషల్ ఫస్ట్ ఎపిసోడ్ అండి. సో చూసుకోవచ్చు జనవరిలో అమ్మవారి దేవి విగ్రహాలు అనేది రాహుల్ కళాకార్ అన్న వాళ్ళు తొందరగానే స్టార్ట్ చేసారు. అండ్ ఎంత లుకింగ్ ఫుల్ ఉందో చూసారా, నిజంగా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సాక్షాత్ అమ్మవారి దేవి వచ్చి కూర్చొని నవ్వుతున్నట్టు లేదా అండి, ఎంత అద్భుతంగా కనబడుతుందో చూస్తారు కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ హ్యాండ్స్ ఫిట్టింగ్ అయిపోయింది ఇక్కడ కూడా. సో ఇది కూడా సేమ్ ఫేస్ తోటి ఉందండి. సో చాలా అద్భుతంగా ఉంది గణేశుడు అమ్మవారి దేవులు అయితే. సో ఈ షెడ్ మొత్తం టోటల్లీ కంప్లీట్ అయిపోయిందండి. సో చూసుకోవచ్చు. అండ్ స్పెషల్ దుర్గామాత దేవి ఉందండి, దగ్గర 12 నుంచి 13 ఫీట్ల వరకు ఉంది. సో అది 2025లో స్పెషల్ వ్లాగ్ స్పెషల్ దుర్గామాత దేవి చాలా యూనిక్ ఉందండి. సో అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో చూసుకోవచ్చు పదండి వెళ్ళి చూపిస్తాం. అండ్ గైస్ ఇందాక డై అయితే చూపించాను కదా, ఇటు సైడ్ ఒక లయన్ అటు సైడ్ ఒక లయన్ మధ్యలో వచ్చేసి అమ్మవారి దేవి కూర్చొని ఉన్నారని. అండ్ చాలా అద్భుతంగా ఉందండి నిజంగా. సో ఆ అలంకారం కానివ్వండి అండ్ మనకు పైన కిరీటం కానివ్వండి అండ్ హ్యాండ్స్ కానివ్వండి టోటల్ వేరే లెవెల్ అండ్ చాలా అద్భుతంగా ఉంది. దగ్గర వచ్చేసి ఒక 6-7 ఫీట్స్ దాకా ఉండొచ్చు. అండ్ ఈ రో నుంచి అక్కడ నుంచి మొత్తం 15 విగ్రహాలు అయితే తయారు చేసి పెట్టేశారు దుర్గామాత దేవులవి. అండ్ ఇప్పుడు మీకు ఒక స్పెషల్ దుర్గామాత దేవిని చూపించబోతున్నాను. అండ్ చాలా స్పెషల్ ఉన్నాయండి అండ్ చాలా డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉన్నాయి. అమ్మవారి దేవులు కూడా చాలా ఉన్నాయండి. సో ఇది వచ్చేసి నా ఒక వ్లాగ్లో అయితే ఫస్ట్ ఒక కొత్త స్పెషల్ వ్లాగ్ అంటే అట్లా అంటున్నాను అనుకోకండి. సో ఇప్పుడు మీకు చూపించేస్తాను చూడండి. అండ్ సో గైస్ ఇదే ఒక స్పెషల్ దుర్గామాత దేవి 2025లో వేరే లెవెల్. సో టోటల్లీ చెప్పేస్తాను, ఇంకా చూసుకోవచ్చు, రివీల్ చేసేది ఏం లేదండి, ఇదే అండి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, సింహం నుంచి. సో సింహాసనం పైన కూర్చొని ఉన్న మన అమ్మవారి దేవి చూస్తారు కదా, సాక్షాత్తు అమ్మవారి దేవి వచ్చి కూర్చొని ఇంత అద్భుతంగా ఉందో వేరే లెవెల్లో. అండ్
బ్యాక్ డ్రాప్ వచ్చేస్తే మనకు ఇటు సైడ్ గుర్రాలు ఉన్నాయండి. సో గుర్రం పైన గుర్రం 2 గుర్రాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సూర్యుడు ఇది ఉందండి ఆర్చ్. సో లయన్ చూసుకోవచ్చు, సింహం కూర్చొని చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన అమ్మవారి దేవి కూడా చాలా అద్భుతంగా ఉన్నదండి. సో చూస్తారు కదా ఏ విధంగా ఉందో. అండ్ దీని పక్కన వచ్చేసి మనకు ఇక్కడ ఎలిఫెంట్ ఏనుగు పైన కూర్చున్న శివాజీ మహారాజ్ చక్రవర్తి. సో శివాజీ చక్రవర్తిని కూడా అందరు కామెంట్ చేయాలండి. అందరూ జై శ్రీ దుర్గామాత అని కామెంట్ చేయాలి. అండ్ శివాజీ మహారాజ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా కూడా కామెంట్ చేయాలి. సో వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరికి చూస్తారు కదా, ఇది ఒక కంపల్సరీ అందరు కామెంట్ చేయాలండి. సో స్పెషల్ వ్లాగ్. అండ్ ప్రీవియస్ వీడియో లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకు ఇక్కడ గణేశుడు వస్తుండేడు. సో గణేశుని ప్లేస్లో అమ్మవారి దేవి వచ్చింది అండ్ లయన్ వచ్చిండు. సో ఇదైతే ప్రీవియస్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ మనకు శివాజీ మహారాజ్ అండ్ ఎలిఫెంట్ యాజ్ ఇట్ ఈస్. ఇది ఒక కొత్త లుకింగ్ మోడల్ అనుకోవచ్చు. అండ్ చాలా అద్భుతంగా కూడా ఉంది అమ్మవారి దేవి కూడా. సో చూస్తారు కదా గైస్, ఇటువంటి వీడియోలు చాలా చాలా వస్తుంటాయి మన ఛానల్లో. అండ్ మీరు అందరు కూడా తొందరగా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయాల్సింది కోరుతున్నాను. అలాగనే షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ చూస్తారు కదా గైస్, దసరాకు చాలా డేస్ ఉంది మనకు. సో నవరాత్రి ముందే మనకు అమ్మవారి దేవి విగ్రహాలని స్టార్ట్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తొందరగా బుక్ చేసుకోవచ్చు. అండ్ సో ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి మన ఛానల్లో. అందరు ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదండి ఈరోజు అప్డేట్ వచ్చేసి నాగుల్లో రాహుల్ కళాకార్ బిగ్గెస్ట్ కళాకార్ అండి. సో చాలా అద్భుతంగా కొత్త కొత్త మోడల్స్లతోటి మనకు ఎవ్రీ ఇయర్ దర్శనం ఇస్తూనే ఉంటాడు విగ్రహాలతోటి. అండ్ చాలా తొందరగా కూడా స్టార్ట్ చేసిండు అమ్మవార్ల విగ్రహాలు కూడా అండ్ గణేష్ల విగ్రహాలు కూడా. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ దుర్గామాత, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ప్లీజ్ అందరు దయచేసి కామెంట్ చేయాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ.